వెల్కమ్ ఎడ్యుకేటర్స్. ఈరోజు మన వీడియో ఎజెండా వచ్చేసరికి HTML ట్యాగ్స్, HTML కామెంట్స్, HTML మెటా ట్యాగ్. ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము ఏంటంటే ఫేవికాన్ గురించి. ఆ కోడ్కి ఒకసారి వెళ్తే ఫేవికాన్. ఇక్కడ లింక్ మనం ఫస్ట్ వీడియోలో ఏమైనా డిస్కస్ చేసామంటే ప్రతి ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుందని డిస్కస్ చేసాం. ఇక్కడ లింక్ ట్యాగ్ని మనం క్లోజ్ చేయలేదు. అయినా కానీ మన అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనం రాసిన కోడ్లో ఏమైనా తప్పు ఉందా? లేదు. HTMLలో 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పెయిర్డ్ ట్యాగ్స్, అన్పెయిర్డ్ ట్యాగ్స్. పెయిర్డ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉన్న వాటిని మనం పెయిర్డ్ ట్యాగ్స్ అంటాం. అన్పెయిర్డ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఓపెనింగ్ ట్యాగే ఉంటాయి. మన HTMLలో యూజ్ చేసే అన్పెయిర్డ్ ట్యాగ్స్ ఏమేమినంటే ఈ ట్యాగ్స్ గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. HTML ట్యాగ్స్ వచ్చేసరికి 2 టైప్స్, పెయిర్డ్ ట్యాగ్స్ అండ్ అన్పెయిర్డ్ ట్యాగ్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసరికి HTML కామెంట్స్. HTMLలో కామెంట్స్ మనం ఏ విధంగా యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం HTML కామెంట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామో డిస్కస్ చేద్దాము. లెస్ దాన్ సింబల్, ఎక్స్క్లమేషన్ మార్క్, ఐఫన్, స్పేస్, ఐఫన్ గ్రేటర్ దెన్ సింబల్. ఇక్కడ మనం స్పేస్ ఇచ్చిన దగ్గర మనం ఏవైతే కామెంట్ రాయాలనుకుంటున్నామో ఆ కామెంట్ని రాసుకోవచ్చు. ఫర్ సపోజ్గా ఇది మనం టైటిల్ రాసాం ఇక్కడ. ఇది మనకి టైటిల్ అని తెలియడానికి కోసం టైటిల్ అనే కామెంట్ రాద్దాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాము. రీఫ్రెష్ చేసి మనకు టైటిల్ అనేది ప్రోగ్రాంలో వచ్చిందేమో చూద్దాం. రాదు. ఎందుకంటే మన కామెంట్స్ దేని పర్పస్ కోసం యూజ్ చేస్తామంటే మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసాము. ఆ ప్రోగ్రామ్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఓపెన్ చేసేటప్పుడు మనకు ఆ ప్రోగ్రామ్ చూడగానే అర్థం కాదు. ఈ విధంగా మనం కామెంట్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే అది దేనికోసం రాసాము, ఏ పర్పస్ కోసం రాసాము అనేది చూడగానే మనకు అర్థం అవుతుంది. దానికోసం మన కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి HTML మెటా ట్యాగ్స్. మనం ఈ మెటా ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మెటా డేటాని మన డాక్యుమెంట్లో రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఈ మెటా డేటాని రిప్రజెంట్ చేయడం కోసం మనం మెటా ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం మెటా డేటాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వెబ్ బ్రౌజర్స్, సెర్చ్ ఇంజిన్స్ అండ్ అదర్ వెబ్ సర్వీసెస్. ఈ మెటా డేటా మనకి ఎక్కడ యూజ్ అవుతుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫర్ సపోజ్గా బెస్ట్ యూట్యూబ్ ఛానల్. బెస్ట్ యూట్యూబ్ ఛానల్ అని కొట్టగానే మనకి ఫస్ట్ ఈ వెబ్సైట్ వచ్చింది. ఫస్ట్ ఈ వెబ్సైట్ ఎందుకు వచ్చింది అనేది డౌట్ రావచ్చు. దీని వెనకాల సెర్చ్ ఇంజిన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. కొన్ని కంపెనీలు సెర్చ్ ఇంజిన్ అనే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ వెబ్సైట్ ఫస్ట్ రావడానికి కొన్ని కీవర్డ్స్ అనేది యూస్ చేస్తారు. ఆ కీవర్డ్స్ని మనం మెటా డేటాలో యూస్ చేస్తాం. ఈ మెటా డేటా అనేది ఎక్కువగా సెర్చ్ ఇంజిన్ కోసం యూస్ చేస్తారు. నెక్స్ట్ ఈ మెటా ట్యాగ్ అని మనం ఇన్సైడ్ హెడ్ ట్యాగ్లో యూజ్ చేస్తాము. మెటా ట్యాగ్లో మనం ఏమేమి డిక్లేర్ చేస్తామంటే డిస్క్రిప్షన్, హాదర్, కీవర్డ్స్, వ్యూపోర్ట్, రీఫ్రెష్, కాపీ అండ్ సో ఆన్. మనం ఈ ప్రతిదీ ఏ విధంగా డిక్లేర్ చేస్తామనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనం కామెంట్ ఇంక్లూడ్ చేసుకున్నాము ఇది మెటా అని తెలియడానికి. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసరికి క్యార్సెట్ ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ మనం ఈ క్యార్సెట్ని దేనికి యూజ్ చేస్తామంటే మన వెబ్సైట్లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని యూజ్ చేసామనేది డిఫైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. UTF-8 అనేది మనం ఎక్కువగా యూజ్ చేసే క్యారెక్టర్ టైపు. UTF అంటే ఏంటంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్. ఈ UTF అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే మన వెబ్సైట్లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని యూజ్ చేసామనేది డిఫైన్ చేస్తుంది. మెటాలో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్ కంటెంట్. మనం డిస్క్రిప్షన్లో ఏమైతే ఇవ్వాలనుకుంటున్నామో అది రాద్దాము. స్టడీ మ్యాట్. ఇక్కడ నేమ్ అనేది ఏ టైప్ ఆఫ్ మెటా డేటా అనేది డిఫైన్ చేస్తుంది. ఇది డిస్క్రిప్షన్. అలానే రిమైనింగ్ ట్యాగ్స్ కూడా మనం ఈ టైప్ ఆఫ్ సింటాక్స్తోనే ఇంక్లూడ్ చేస్తాము. నేమ్ ప్లేస్లో ఆథర్. దీనికి ఆథర్ వచ్చేసరికి స్టడీ మ్యాట్ టీమ్. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసరికి కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే మనం ఎగ్జాంపుల్గా ఏం తీసుకుందామంటే మనం వెబ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి HTML, CSS, జావాస్క్రిప్ట్.
సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి కాపీ. ఆల్ రైట్స్ ఆర్ బిలాంగ్స్ టు స్టడీ మ్యాప్. సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి వ్యూ పోర్ట్. సో ఈ వ్యూ పోర్ట్ని ఎందుకు యూస్ చేస్తామంటే మనం రెస్పాన్సివ్ డిజైన్ కోసం. ఇప్పుడు రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏం అర్థం కాదు. నెక్స్ట్ ఫర్దర్గా మనం సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ డిస్కస్ చేస్తాము. అవి డిస్కస్ చేసేటప్పుడు రెస్పాన్సివ్ డిజైన్ గురించి డీటెయిల్గా చూద్దాము. ట్యాగ్ వచ్చేసరికి మెటా హెచ్టిటిపి ఈక్వివలెన్స్ రీఫ్రెష్. సో ఈ ట్యాగ్ యూజెస్ ఏంటంటే ఈ ట్యాగ్ అనేది మన వెబ్సైట్ని రీఫ్రెష్ చేస్తుంది. సో ఫర్ సపోజ్కి ఇప్పుడు మనం HTMLలో ఏదైనా మోడిఫికేషన్ చేసామంటే ఆ మోడిఫికేషన్స్ మన వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే మా వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి, అప్పుడు కానీ రిఫ్లెక్ట్ అవ్వు. సో ఈ మెటా ట్యాగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే పర్టికులర్ టైం ఇచ్చి మన వెబ్సైట్ రీఫ్రెష్ అవ్వాలని చెప్తాం. సో ఇక్కడ 3 మీన్స్ 3 సెకండ్స్. 3 సెకండ్స్లో మన వెబ్సైట్ అనేది రీఫ్రెష్ అవుద్ది. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ టైం రీఫ్రెష్ చేయాలి 1 2 3. సో అక్కడ రీఫ్రెష్ అవ్వడం చూసారు కదా. సో ఈ విధంగా ఈ మెటా ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, సో ఈ మెటా డేటా కంటెంట్ అనేది మన వెబ్సైట్లో ఎందుకు కనిపించడం లేదని. సో ఇది మనకి సెర్చ్ ఇంజిన్స్ కోసం యూజ్ చేస్తారు. సో ఈ డేటా అనేది మనకు కనిపించదు. సో థ్యాంక్ యూ గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఫర్దర్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.